పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు నుంచి తీర్పు ఎప్పుడైనా రావచ్చని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. మైసూరు బజ్జీలో మైసూరు ఉందనేది ఎంత వాస్తవమో జాబ్ క్యాలెండర్లో జాబ్స్ ఉంటాయనేది అంతే నిజమని సెటైర్లు వేశారు. ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. ఇలా కూడా చెప్పాడు. మళ్ళా స్వాతంత్ర దినోత్సవం ఉపన్యాసంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. నాకు తెలియక అడుగుతా, ఉద్యోగం ఇవ్వాలి, మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటెంక పరీక్ష పెట్టాలి, పరీక్ష పాస్ అయినాక మళ్ళీ అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి. ఈ 3 అయినాకనే కదా ఉద్యోగం ఇచ్చేది. కానీ రేవంత్ రెడ్డి ఎంత అద్భుతం అంటే ఆయన పరిపాలన, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదర కొడుతూనే ఉన్నాడు. లగ్గం కాలే, సంసారం చేయలే, కానీ పిల్లలు పుట్టినట్టు. ఎట్లా నమ్మాలి ఇది? ఈ మాట అడిగితే అగో మేము ఇచ్చినాం కదా, మేము ఈ సందర్భంగా పరీక్షలు మీరే పెట్టచ్చు, కానీ మేము చిక్కుముళ్ళని మేమిస్తే అది కూడా తప్పంటవా అని లొల్లి. అంటే ఎంత ఇజ్జత్ తక్కువ మనుషులు అంటే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిండు స్వయంగా ఇంటి. ఈయన చెప్తే నమ్మేటట్టు లేరని చెప్పి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్కి తీసుకుపోయి ఆడ చెప్పించిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రాహుల్ గాంధీకి ఉద్యోగం లేకుండే, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం లేకుండే, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు ఇస్తాయని నమ్మవలికిండు. మరి ఏమాయి వచ్చినాయి ఉద్యోగాలు? అందుకే తెలంగాణ యువత ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నది, అచ్చా వీళ్ళు ఇంత మోసగాళ్ళ, ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి ఇలా తెలంగాణ యువత మరల పడుతున్నది. మీరు చూస్తున్నారు, మొన్న అసెంబ్లీకి వచ్చిండ్రు, తర్వాత అశోక్ నగర్ లొల్లైంది, దిల్సుఖ్ నగర్ లొల్లైంది, రాష్ట్రమంతా లొల్లైతుంది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల ముచ్చట బోగస్ అనే మాట తెలంగాణ యువతకు అర్థమవుతున్నది, అర్థమైంది. ఇక మిగిలింది 3 నెలల. మరి 3 నెలల 2 లక్షల ఉద్యోగాలు ఎడికెళ్ళాలి రేవంత్ రెడ్డి? అందుకే మన అసెంబ్లీలో కొత్త దందా చాలు చేసిండు, జాబ్ క్యాలెండర్ నోటి తీసిండు. మేము పరిశాన్ అవుతుంది. జాబ్ క్యాలెండర్ అంటే మరి చర్చ ఉండాలి కదా. 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటంటే ఆయనతో బట్టి గారు లేచిండు, ఏదో చదివిండు, అవతల పడ్డాడు. తర్వాత మేము చూసినాం ఏందా ఈ జాబ్ క్యాలెండర్ అంటే. ఇప్పుడు మీరు మైసూరు బజ్జీ తిన్నారా ఎప్పుడైనా? మైసూరు బజ్జీల మైసూరునుడు ఎంత వాస్తవమో, నేతి బీరకాయల నెయ్యునుడు ఎంత వాస్తవమో, ఒక జాబ్ క్యాలెండర్లో జాబులు కూడా అంతే వాస్తవం. అలా జాబే లేదు, అది జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ లెస్ క్యాలెండర్. అది వేసి మళ్ళీ ఒకసారి పిచ్చోళ్ళని చేసినందుకు ఇక జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఆయనతో వేసి అవతల పడ్డారు. అందుకే ఇలా తెలంగాణ యువత ఒక్కొక్కరుగా తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా